హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆదివాసి రైతు బిడ్డ. ఫ్రెండ్స్, మొదటిసారి ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పంచపండు కోస్తున్నాము. కోటిగాడు తీసుకొస్తున్నాడు. కోటి హాయ్ చెప్పరా. కోటిగాడు అయితే ఈరోజు పంచపండు ఎలా కోస్తాడు, దూడ తెరిపేస్తాడు. బాగుందిరా ఫ్రెండ్స్. మావాడైతే పనసపండు బద్ద ఏ విధంగా కోయాలో చూపెడతాడు ఫ్రెండ్స్. అప్పుడు వస్తుంది. వచ్చిన తర్వాత లోపల ఉన్న బండని ఇలా కోసేయాలి. కోసిన తర్వాత అప్పుడు తొనలు అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సూపర్. అబ్బా ఈరోజు మాత్రం బాగుంటుంది. ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. తినరా. ఆకుతో తుడుచుకోవాలని జిగురు తుడుచుకోవాలి. అలా జిగురుని తుడుచుకొని అప్పుడు తొనలు తీసుకొని తినాలి. దీని లోపల గిడ్డలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో పడిపోయిందిరా. కోటి ఒక గిడ్డ తీయరా. అది అక్కడ తీ. గిడ్డ దాని లోపల అయితే అది ఆ గిడ్డ కాల్చుకొని తింటే సూపర్ ఫ్రెండ్. అది కూర వండుకోవచ్చు. సూపర్ సూపర్. పిక్కల్ని కాల్చుకొని తినవచ్చు. మీ రాముడు వస్తున్నాడు భయ్య. పంచపండు అంటే సూపర్గా ఉందిరా కోటి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఇప్పుడే మాత్రమే దొరుకుతాయి. మళ్ళీ ఈ వర్షాకాలం సీజన్లో ఇది దొరుకుద్ది. మళ్ళీ అయితే మళ్ళీ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదరా కోటి. అయితే పండు అయితే తీయగా ఉంది. మీరు కూడా ఇలా తినుంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. టేస్టీగా ఉంది. కొంచెం పిక్కలు మాత్రం చిన్న చిన్న పిక్కలు అన్నమాట. అంటే ఇది ఎక్కువ పండిపోయింది. పండిపోవడం వల్ల చిన్నదే అంటే కమిలిపోయిన టైప్. బాగా ఎక్కువ మదిలిపోయింది. ఎక్కువ అంటే ఎక్కువగా కాదు, కొంచెం. ఫ్రెండ్స్, మీరు కనుక ఇలా పంచపండు తిన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఆదివాసి రైతు బిడ్డను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.